సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ రుబీనా బేగం, వైస్ చైర్మన్ అహీర్ పరశురాంలపై అవిశ్వాసం పెట్టారు కౌన్సిలర్లు. మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాసంపై నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌన్సిలర్లు హాజరయ్యారు. మొత్తం 15 మందికి గాను 11 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసంకు మద్దతు తెలిపారు. దీంతో మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకోనుంది. వీళ్ళ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగానైతే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం జరిగిందో, వీళ్ళ పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతుందో మీరు 2014 స్థాయికి 2014లో ఏ ధరలు అయితే ఉండనో పెట్రోల్ డీజిల్ ఆ స్థాయికి దాన్ని ఏదైతుందో వెనక్కి తీసుకెళ్లడం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పట్టు. అట్లా రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతుందో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొనడం జరిగింది. రేపు జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఏదైతుందో వారు పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నాం. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారో, జాతీయ స్థాయిలో కూడా అప్పులు నెట్టబడ్డ రైతాంగానికి మరి రుణ విముక్తి చేయాలనే భావనతోని వీళ్ళ గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా మీరు బడా పెట్టుబడిదారులకు బ్యాడ్ డెప్స్ తొలగించే విధంగా రైతు కల్పించిందో, సామాన్య రైతాంగానికి ఏదైతుందో వారికి అవకాశం కల్పించడంతో చెప్పండి. రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పండి, పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం చెప్పండి.